ఓఫీర్ మినిస్ట్రీస్కు కర్మెలు ప్రార్థన దర్శనం జీవనాడి వంటిది. నేను ఎన్నోసార్లు చెబుతున్నాను, కర్మెలు ప్రార్థన చెయ్యని వాడు అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యురాలు కానే కాదు. కర్మెలు ప్రార్థన, కర్మెలు విజ్ఞాపన చెయ్యనివాడు ఓఫీరిస్టు కానే కాదు. అంత్య దినాలలో ఈ సంస్కరణ అనే దాన్ని అసలు పట్టించుకోకుండా మామూలు సంఘాలలాగా ఏదో ఆదివారం వచ్చాం వెళ్ళిపోయాం, వచ్చామంటే వచ్చామా లేదా, వచ్చాము వెళ్ళాము తిన్నాం పడుకున్నాం మళ్ళీ ఆదివారం వచ్చాం, ఇలా బ్రతికితే వాడు అసలు సత్య సంబంధి కాదు, దేవుని సంబంధి కాదు. వాడు తుయతైర సంఘపు దూతలాగా దేవుని ముందు దోషిగా నిలబడతాడు. యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చు, నేను ఉండనియ్యను, దాన్ని తరిమి కొడతానని నేను తీర్మానం చేశాను. అలా తీర్మానం చేసిన వాళ్ళే అంత్య దినములలో అసలు సిసలైన క్రీస్తు సైనికులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సపరేట్ డినామినేషన్గా లేదా సపరేట్ శాఖగా ఉండడానికి ఇదొక్కటే కారణం. లేకపోతే మనకి ఇన్ని బాధలక్కర్లేదు. ఇంత సేవ చేసి వందల వేల సంఘాలు కట్టి నేను ఇంత అప్పుల్లో ఉండనక్కర్లే. ఇప్పటికిప్పుడు నేను ఏదన్నా సంస్థలో చేరుతానంటే నన్ను కళ్ళకద్దుకొని చేర్చుకునే వాళ్ళు ఉన్నారు బోలెడు మంది. బోధ ఏదో నాకు అవసరం లేదండి, ఈ సంఘాలు నీకు అప్పగిస్తాను అంటే కోట్లు వచ్చి పడతాయి. నాకు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? అప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకొని కష్టపడి క్రిస్మస్ పండుగలు సెమీ క్రిస్మస్లు చేస్తే ఇంకా బిల్సే సెటిల్ కాలే. నిన్న అబ్బులు గారు వచ్చాడు, అయ్యగారు ఏమన్నా బిల్ సెటిల్ చేద్దామంటే ఇప్పుడు లేవండి 2 రోజులు అయ్యాక చేద్దామంటే సరేలేండి వాళ్ళకి చెప్పి ఆపుతానని వచ్చాడు. ఎవడైనా నమ్ముతాడా? ఎందుకు ఈ బాధ? మనం ఎందుకు సపరేట్గా ఒక ప్రత్యేక సైన్యంగా ప్రత్యేకమైన దండుగా ఎందుకు ఉన్నామంటే కర్మెలు దర్శనం కొరకే. అందరము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధలోనికి బాప్టిస్ట్ వారు, పెంతెకోస్తు వారు, హెబ్రోన్ వారు, లూథరన్ వారు, సిఎస్ఐ సిఎన్ఐ వారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు, యెహోవా సాక్షులు, సెవెంత్ డే వారు, మార్మన్స్ అందరూ కూడా అపోస్తలులకు అప్పగించబడ్డ ఆ బోధలోకి వచ్చి తీరాలి అనే రోషము లేకపోతే, ఆ పట్టుదల లేకపోతే మనం వేరే ఒక సంఘంగా ఉండేది అవసరం లేదు. మనం పోయి ఎక్కడైనా పోయి కూర్చోవచ్చు. మనం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక సహవాసంగా ప్రత్యేక ఫెలోషిప్గా కొనసాగుతున్నాం. ఎందుకంటే ఎవరికి లేని ఈ దర్శనం మనకుంది, ఎవరికి లేని ఈ గుండె మంటలు మనలో ఉన్నాయి, ఎవరికి లేని ఈ భారము, ఈ వేదన, ఈ రోదన, ఈ ప్రార్థన మనకుంది. అడగండి ఏ క్రైస్తవానికి అని ఉందేమో. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఈస్టర్ ఇదే నడుస్తుంది తప్ప సంఘములో ఇన్ని డినామినేషన్స్ ఎందుకండి? అందరూ ఒకటి కావాలి కదా. దాని కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తా అన్నోడు ఎక్కడున్నాడు? ఓన్లీ ఓఫీర్ మినిస్ట్రీస్. ఇది మన గొప్ప కాదు. ఆనాడు ఏలియాను వెలిగించిన దేవుడు ఇవాళ మనల్ని వెలిగించాడు. ఏలియా యొక్క దేవుడే మనల్ని ఇవాళ ఏలియాల గుంపుగా చేశాడు. ఏలియా అభిషేకము కలిగిన దీపస్తంభముగా చేశాడు. మనము ఈ 2026 సంవత్సరంలో ఒకటి గమనించాలి, ఈ కార్యము కొంచెం పాతబడిపోతూ ఉంది. ఈ కార్యము కొంచెం పాతబడిపోతూ ఉంది. రాను రాను ఆసక్తి చల్లారిపోతుంది.
నా ఆశ, నా పట్టుదల ఏంటంటే ఆదివారం ఎన్ని వందల మంది కనబడుతున్నారో అన్ని వందల మంది బుధవారం ఇక్కడ కర్మల ప్రార్థనలు కనపడాలి. అప్పుడే మనం కరెక్ట్గా నడిచినట్టు లెక్క. ఆదివారం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం ఎంత అవసరమో కర్మలు ప్రార్థనలు కూడా మనం ఉండడం అంత అవసరం. అందరూ ఇక్కడికి రావడం భారమేమో, ఎక్కడోళ్ళు అక్కడే ప్రార్థన చేయనంటే ఎవరు చేస్తున్నారో చేయట్లేదు అర్థం కావట్లేదు. కమ్యూనికేషన్ లేదు, రాను రాను సన్నగిల్లిపోతూ ఉంది, చల్లారిపోతూ ఉన్నాం. ఈ 2026వ సంవత్సరం మొదటి బుధవారం నేను ప్రకటిస్తున్నా, ప్రతి బుధవారము ఇక్కడ కర్మలు ప్రార్థన జరుగుతుంది. అవకాశం ఉన్నంత వరకు నేను వస్తాను. నేను బయట మీటింగ్లకు వెళ్తే తప్ప నేను ఇక్కడ ఉంటాను. నా సంఘం అందరూ రావాలి ఇక్కడికి, తప్పకుండా రావాలి. ప్రభు చిత్తం అయితే ప్రభు అన్ని ఏర్పాట్లు మనకు చేస్తాడు. కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అంటే అది కూడా నేను చూస్తాను. రావాలి, చలైనా ఎండైనా వర్షమైనా రావాలి. అందరము కలిసి పట్టుదలతో ఏక మనస్సుతో ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. అగ్ని లాంటి ప్రార్థన మనం ఇక్కడి నుంచి దేవునికి పంపించాలి. అక్కడ నుండి దేవుడు తన జవాబును కూడా అగ్ని వల్ల పంపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2026 ప్రారంభంలో దేవా కర్మెలు ప్రార్థన ఉద్యమం అనే నీ కార్యాన్ని నూతనపరచని ప్రార్థన చేద్దాం. పాతబడిపోతుంది తండ్రి, పాతబడొద్దు. ఇంత ప్రశస్తమైన దర్శనం, ఇంత శ్రేష్టమైనటువంటి దర్శనం పాతబడిపోతే ఎలాగా? ఇంత విలువైన అత్యవసరమైన దర్శనం చల్లారిపోతే ఎలాగండి? ఎవరికి లేని దర్శనం దేవుడు మనకి ఇచ్చాడు. మనం చల్లారిపోతే ఎలాగా? మనం చతికిలబడిపోతే ఎలాగా? దేవా మాలో నీ అగ్ని మండించు, మమ్మ నూతనపరచు అని ప్రార్థన చేద్దాం. రండి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం ప్రియ.